నీ దగ్గర ఉన్న నాయకులను కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్న దగ్గర రెడ్ లైట్ ఏరియాలో నాయకుల్ని కొంటున్నట్టు కొన్నామని చెప్పి మాట్లాడావు నువ్వు. నీకు నీతి నియమాలు అనేటివి తెలియదు మీ పార్టీ వాళ్ళకి. అంటే ఎవరు వాళ్ళు? నీ దగ్గర ఉన్న నాయకులు, నీకు సేవ చేసిన నాయకులు. ఈ అన్న 40 సంవత్సరాల నుంచి నల్లపురెడ్డి కుటుంబంతో కలిసి ఉన్నాడు. ఈ రోజు నా దగ్గరకు వచ్చారు, నాతో కలిసి నడుస్తానమ్మా, నీతో ఉంటానమ్మా అని వచ్చారు. ఇలాంటి నాయకుల్ని గురించి నువ్వేం మాట్లాడావు? దానికే నేను నిన్ను విమర్శించడం జరిగింది. నువ్వు కాంట్రాక్ట్స్ తీసుకొని ఆ కాంట్రాక్ట్ అసలు స్టార్టే కాకుండా కాంట్రాక్ట్ ఇచ్చిన దానికే కమిషన్ తీసుకుంటే ఆ కాంట్రాక్టర్ రమేష్ నాయుడు అయితే దాని గురించి నేను మాట్లాడాను. ఇవి మాట్లాడినప్పుడు నువ్వు తిరిగి నన్ను ఏం మాట్లాడాలి? నువ్వు ఇక్కడ కమిషన్ తీసుకున్నావమ్మా, నువ్వు ఈ కాంట్రాక్ట్లో తీసుకున్నావమ్మా, లేదు నువ్వు ఇక్కడ గ్రావెల్ ఎత్తావమ్మా, నువ్వు ఇక్కడ మట్టి ఎత్తావమ్మా, ఇసుక ఎత్తావమ్మా నువ్వు మాట్లాడాలి. దీన్ని రాజకీయ విమర్శలు అంటారు, విమర్శలకి ప్రతి విమర్శలు అంటారు. అంతేగాని నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగత హననం చేశావు. అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా 10 మందిని వేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు? నువ్వు మాట్లాడిన దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరినీ చూసి. ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా, ఇలాంటి నాయకులనా మనం 5 సంవత్సరాలు వీళ్ళకా పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు. ఈరోజు దేనికి మీ ఓదార్పు యాత్రలు? ఎవరిని పరామర్శించడానికి మీ ఓదార్పు యాత్రలు? ఇలాంటి వాళ్ళని పరామర్శించడానికా? వాళ్ళకి మీరు చెప్పినట్టే వాళ్ళకి అమ్ముంది, వాళ్ళకి భార్య ఉంది, వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, అక్కల చెల్లెళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళ అక్కల చెల్లెళ్ళే రాజకీయంలోకి వచ్చుంటే, వాళ్ళ అమ్మే రాజకీయంలోకి వచ్చుంటే, వాళ్ళ భార్య రాజకీయంలోకి వచ్చుంటే ఎవరైనా ఇలా విమర్శిస్తే మీరు గమ్ముకుంటారా? మీరు ఎంత దిగజారుడుతనం మీద ఉందంటే ఈ మాటలు మీరు మాట్లాడిన దానికి నిన్నగాక మొన్న నేను ఎమ్మెల్యే అయిన కాన్స్టిట్యున్సీలో కార్యకర్తలే కడుపులో మండిపోతుందమ్మా అని చెప్పారు. అలాంటిది ఒక నాయకులుగా ఉండి ఒక రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలి 6 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇలాగ మాట్లాడకూడదు అనే నీతి కూడా మీకు తెలీదా? అది కూడా మీరు ఆలోచించలేకపోయారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అహర్నిశలు ప్రజల కోసం మీరు చేసిపోయిన విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ కష్టపడుతూ ప్రజల కోసం, పేద ప్రజల కోసం పాటుపడుతుంటే మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగము ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం మీరు చేసిన తప్పులే ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు. ఇవన్నీ మీరు తప్పులు చేయలేదా? ఎక్కడ చేయలేదు. ఏ కాన్స్టిట్యున్సీలో తప్పు చేయలేదు మీ ఎమ్మెల్యేలు చూపించండి. ప్రతి దగ్గర చేస్తున్నారు, అందరి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే నీతి నియమాలతో ఏ అరెస్ట్ జరిగినా ఆ అరెస్ట్ వెనుక ఎన్నో ఉన్నాయి. ఇలాంటి నెల్లూరు జిల్లానే వైసీపీ తుడిచిపెట్టుకోవడానికి ఇలాంటి అచ్చొచ్చిన ఆంబోతులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఈ నెల్లూరు నుంచనైతేనేమి మాట్లాడడం తప్పితే అసలు అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియని ఈ అనిల్ కుమార్ యాదవ్ ఒకడు, ఈరోజు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఒకడు. వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? మాకు నోరుంది కదా మేము మాట్లాడతాం, మమ్మల్ని ఏం చేస్తారు, ఎవరేం చేస్తారు అని మాట్లాడితే సరిపోతుందా? మీ ఇళ్లలో తల్లి చెల్లి లేరా? కాబట్టి ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను.